Congrats for the success. 11 years తర్వాత వచ్చిన recognition అది. What is the kind of experience you are going through now? సర్ప్రైజ్డ్ అంటే చాలా రోజులైన తర్వాత ఇప్పుడు అవార్డు ఇవ్వడం ఏంటి అనే ఒక చిన్న థింగ్. బట్ ఆ తర్వాత కితకితలు అనే సినిమాలు వచ్చిన టైంలో వినాయకుడు వాజ్ డెల్ట్ మోర్ సెన్సిబుల్. వీ వర్ వెరీ క్లియర్, మన సినిమాకి దానికి సంబంధం లేదని. ఎందుకంటే lots of evolution happened in cinema. Evolution happened in theaters. Evolution happened in audience mindset. మీరు ఎలా evolve అయ్యారు అనుకుంటున్నారు? లెట్స్ సే ఒక 5 years లాజిక్ మాట్లాడదాం. మనం వెబ్ సిరీస్కి అలవాటు అయ్యే టైంకి మినీ సిరీస్ అన్నారు, మినీ సిరీస్ అయిపోయేటప్పుడు మైక్రో సిరీస్ అంటున్నారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మీ ఆర్ పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ ట్రావెల్డ్ దిస్ మెనీ ఇయర్స్. కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనేవి మంచి తక్కువ వస్తున్నాయి. సో దానికి రీజన్ ఏంటంటే అప్పుడు మనకు 15-20 years బ్యాక్ ఏంటంటే సినిమా ఈజ్ ద ఓన్లీ చాయిస్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. సో స్లోగా. హాయ్ రాకేష్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ ధీరజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్. అంటే సక్సెస్ కంటే కూడా మోర్ ఆఫ్ రికగ్నిషన్ ఇది. పాఠశాల సినిమాకి ఆల్మోస్ట్ ఒక 14 years తర్వాత, సారీ ఒక 11 years తర్వాత వచ్చిన రికగ్నిషన్ ఇది. సో అంటే పాఠశాల ఆ టైంకి రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ వెరీ మచ్ న్యూ టు ద ఆడియన్స్. అవును, అంటే ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ కానీ ట్రావెల్ అనేది కాన్సెప్ట్, అది ఇంతమంది ఒక 5 friends ఇవంతా కూడా తెలియని కాన్సెప్ట్ ఆ టైంలో. అది ఒక చిన్నపాటి అప్పటికి ఒక ఎక్స్పెరిమెంటే అని చెప్పాలి అప్పటికి. అవునండి. సో ఇన్నాళ్ళ తర్వాత రికగ్నిషన్ రావడం కానీ, దట్టు ఒక ఫస్ట్ టైం ఒక అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీ సినిమా అందులో రావడం కానీ. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూఆర్ గోయింగ్ త్రూ నా? డెఫినెట్లీ వెరీ మచ్ ఏమంటారు సర్ప్రైజ్డ్ అంటే చాలా రోజులైన తర్వాత ఇప్పుడు అవార్డు ఇవ్వడం ఏంటి అనే ఒక చిన్న థింగ్. బట్ అది న్యాచురల్ ప్రాసెస్. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముందు సెట్ అవ్వక. సో థ్యాంక్స్ టు ఏమంటారు గద్దర్ అవార్డ్స్ జ్యూరీ టీమ్ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ రికగ్నైజింగ్ అస్ 10 years later ఆల్సో. అది అయితే ఈ 10 years తర్వాత అవార్డ్స్ ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు ఎంతవరకు ఇది ప్రోత్సాహకరం అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఐల్ టెల్ యూ. ఇప్పుడు నా కాంటెక్స్ట్లో ఏంటి అంటే, సో నేను ముందు ఒక సినిమా ఫస్ట్ వినాయకుడు అనేది ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసాం. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. అప్పట్లో దాన్ని నంది అవార్డు పిలిచేవాళ్ళు కాబట్టి నంది అవార్డు సేమ్ సెకండ్ బెస్ట్ ఫిలిం వచ్చింది దానికి కూడా. సో ప్రొఫైల్కి అనేది స్లోగా యాడ్ అవుతూ ఉంటుంది కదా ఒకటి అనేది. సో ఇన్ని రోజుల తర్వాత సినిమా చేస్తున్నా అంటే ఇప్పుడు నేను సుందరకాండ చేస్తున్నాను నెక్స్ట్ ఫిలిం. ఇలాంటిది నాకు ఒక బూస్ట్ ఉంటుంది ముందు సినిమాలు, మంచి సినిమాలు ఇంకా చేయడానికి. ఓకే 10 years తర్వాత సినిమా చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయినా అరే గుర్తించారనే హ్యాపీనెస్ ఉంటుంది. వేరే వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళు సినిమాలు చేస్తున్నా చేయకపోయినా రికగ్నిషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అంతే. డిలేడ్ రికగ్నిషన్ అనేది కొంచెం చిన్నపాటి ఒక మిస్. అది నేచర్, మనం ఏం చేయలేము. సో నేచర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇదే పాఠశాలకి నేచర్ వల్ల హుద్ వచ్చింది. సో మాకు ఫ్రైడే సాటర్డే దెర్ వర్ నో కలెక్షన్స్, దెర్ వాజ్ నో థియేటర్. సో అప్పుడు నేచర్ సపోర్ట్ చేయలేదు అనుకుని బాధపడిన నాకు నేచర్ ఇప్పుడు సపోర్ట్ చేసింది అవార్డు ఇచ్చి. పే ఆఫ్. సో వీ హ్యావ్ టు టేక్ గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ నేచర్. ఫస్ట్ టైం ఓన్లీ 2024 ఇయర్కి అనౌన్స్ చేస్తారు, తర్వాత మొత్తం 10 years కలిపి ఒకటేసారి అనౌన్స్ చేశారు కదా. సో అంటే మాకు ఒక రకంగా షాకరే. సడన్గా ఇదేంటి లాస్ట్ 10 yearsకి ఒకేసారి ఇస్తున్నారు, అందులో ఇయర్లీ 3 movies అన్నట్లుగా. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి దానికి? అసలు ఇలా మీకు ఒక అవార్డు వచ్చిందని చెప్పి మీకు ఒక అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు? అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నిజమా ఇది అనేది ఒక కన్ఫ్యూజను లేదు. దాని తర్వాత రైటప్ చదివినప్పుడు దీనికి ఇచ్చారు అంటే ఒక అంతే, ఇంకా హ్యాపీ హై అంటాం కదా, స్పీచ్లెస్ అంతే. మనం ఎప్పుడో తీసిన సినిమాకి అట్లీస్ట్ ఇప్పుడు మనం నమ్మింది కరెక్ట్ అనే ఒక కాన్ఫిడెన్స్. బేసిక్లీ అది మనం నమ్మాము ఒక సినిమాని, దీనికి ఓకే ఫైన్ అంటే ఒక వ్యాలిడేషన్ ఇచ్చినప్పుడే కదా దేనికైనా కూడా మనకు కాన్ఫిడెన్స్ అని. సో అట్లీస్ట్ నాకు హ్యాపీనెస్తో పాటు కాన్ఫిడెన్స్, ఓకే మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం అనేది ఒకటి. అంటే ఆ రోజు ట్రెండ్కి తగ్గట్టుగా 2008లో మనం తీసిన సినిమాకి అవార్డు వచ్చింది, 14లో నేను తీసిన సినిమాకి అవార్డు వచ్చింది. అండ్ ఇదే పాఠశాలకి ఫస్ట్ ఐఫా సౌత్ కూడా నామినేట్ అయింది. సో అప్పుడు కూడా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు బాహుబలి, శ్రీమంతుడు అవన్నీ లిస్ట్లో ఉన్నాయి. సరే మనకు అవార్డు రాకపోయినా వచ్చినా ఇది ఎలా పెట్టారు అని అడిగితే 6 people ఎవరైతే జ్యూరీలో ఉన్నారో వాళ్ళందరూ పర్సనల్గా కనెక్ట్ అయ్యారు ఈ సినిమా కాంటెంట్ తోటి. సో వాళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కాలేజ్లో తెలియని థింగ్స్ తర్వాత తెలియడం అవ్వచ్చు, ఆర్ కెరియర్స్ గురించి. ఇప్పుడు అందులో క్రికెటర్ అవుదాం అనుకుంటాడు ఒక అతను, సో అవ్వలేకపోతాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఆ కెరియర్, ఆ చాయిస్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో 8 out of 10 people
గోత్రూ అవుతూ ఉంటారు. ఇది కొంతమంది సటిల్గా గోత్రూ అవుతుంటారు, కొంతమంది వెరీ హెవీగా గోత్రూ అవుతారు. సో అలా అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశారు. సో మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం మళ్ళీ చెప్పినట్టు. అంటే లేదు, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఫస్ట్ నుంచి కూడా లైక్ వినాయకుడు కానీ, విలేజ్లో వినాయకుడు కానీ, లేదంటే పాఠశాల కానీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, అంటే వినాయకుడు అనే సినిమా వచ్చినప్పుడు అప్పటికి మనకి ఆ తర్వాత కితకితలు అనే సినిమాలు ఇవన్నీ వచ్చిన టైంలో వినాయకుడు వాజ్ డెల్ట్ మోర్ సెన్సిబుల్. యా, సో మా కితకితల డిస్కషన్ కూడా అయింది. సో మన సినిమా వచ్చినప్పటికీ కితకితలు వచ్చేసింది. సో చాలా పెద్ద హిట్ అది పెద్ద హిట్, బట్ ఏంటి ఇది అన్నట్టుగా ఉండింది. కానీ బట్ వీఆర్ వెరీ క్లియర్, మన సినిమాకి దానికి సంబంధం లేదని. ఎందుకంటే నాకు సాయి, మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పోస్టర్ చూసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఒక పోస్టర్ డిజైన్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది కదా, అంటే అసలు ఇతను ఏ టోన్లో చూస్తున్నాడు సినిమా, ఎలా చూస్తున్నాడు సినిమా, అంటే ఒక ఇప్పుడు కితకితల్లాగా చూస్తున్నాడా, వినాయకుడిలాగా చూస్తున్నాడా అన్నట్టుగా. సో ఆయన ఏం చేశాడంటే, అప్పట్లో మనకి ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి, ఐమ్ టెల్లింగ్ ఇన్ 2006లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లనే నూడిల్స్గా జుట్టు ఉన్న ఒక ఆవిడది టైమ్స్లో కూర్చొని ఉంది ఆవిడ. ఆమె పక్కన ఒక కాఫీ కప్ ఈయన కట్ చేసి పక్కన కాఫీ కప్ పెట్టి ఏ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అని చెప్పి మళ్ళీ అన్ని పీసెస్గా యాడ్ చేసి స్టిక్ చేసి అదొక పోస్టర్ లాగా చూపించి ఇగో ఇలా ఉంటుంది లుక్ మనది అన్నాడు. సో ఆ రోజు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే నాకు క్లియర్గా చూపిస్తున్నాడు ఎలా ఉంటుంది అని, విత్ వాట్ ఎవర్ రిసోర్సెస్ హీ హ్యాడ్. ఆయన దగ్గర అవే రిసోర్సెస్ ఉన్నాయి, ఆ రిసోర్సెస్తో చేశాడు. ఎందుకంటే అప్పట్లో కంప్యూటర్, అసలు ఇంటర్నెటే లేదు మనకి, జస్ట్ ఇంటర్నెట్ అనేది వెరీ నార్మల్ ఇంటర్నెట్. ఇంకా నెట్ సెంటర్స్కి వెళ్ళే వర్క్ చేసుకునే వాళ్ళు జనాలకి. హోమ్ ఇంటర్నెట్ వాజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఇన్ 2006. ఓకే, సో కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అప్పుడు వినాయకుడు సినిమా టైంకి వచ్చిన రెస్పాన్స్కి, అంటే ఆ టైంలో కొంచెం మీరు ఇందాక చెప్తున్నప్పుడు కూడా ఆ లాంజివిటీ అనేది బాగుండేది. అంటే అట్లీస్ట్ ఒక 4 వీక్స్, ఒక 6 వీక్స్ సినిమా అనేది ఖచ్చితంగా రన్ అయ్యేది థియేటర్స్లో. సో అదో రకంగా ప్లస్ పాయింట్. అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ వీక్ సినిమాని చూడలేకపోయిన ఆడియన్స్, ఓకే ఒక సినిమా థియేటర్లో ఉందంట, లేదంటే బాగుందంట అని వాళ్ళు కొంచెం తీరిగ్గా వెళ్ళి సినిమాలు చూసుకొని ప్రశాంతంగా బాగుంది అని చెప్పి వాళ్ళు కొంత మళ్ళీ ఆ మౌత్ టాక్ కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి ఇవన్నీ కూడా, అంటే ఆ రిలాక్స్ టైం దొరికేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయిపోయింది, మార్నింగ్ 8 AM షో పడిందంటే 11 AMకి డిసైడ్ అయిపోతుంది ఫేట్. అంటే అదే అంటున్నా, ఇప్పుడు యావరేజ్ సినిమాలు కూడా ముందు చూసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు చూడట్లేదు, మరి మన చేతిలో ఫోన్ ఉంది కదా ఇప్పుడు యావరేజ్ సినిమా అనేది లేదు కదా. అదే అంటున్నా, ముందు ఇప్పుడు ఎందుకు చూసేవాళ్ళు లేదు అంటే, బికాస్ వీ హ్యావ్, మనం ఫోను 20 years బ్యాక్ మాట్లాడడానికి వాడేవాళ్ళం, ఇప్పుడు అత్తప్తే అన్ని చేస్తున్నాం. అంతే కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఎత్తేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, మ్యాక్సిమం మెసేజ్లు చూసేవాళ్ళం. అంత మెసేజ్లు కూడా వెరీ మినిమలే. సో ఐమ్ టెల్లింగ్, ఒక 10 years ఆఫ్ లైఫ్ ఫ్రమ్ సే 2001 to 2010 వరకు, 2012 వరకు కూడా అనుకుందాం, బికాస్ వాట్సాప్ కేమ్ ఇన్ 2011 మేబీ. ఆ 10 years అనేది ఫోన్ మాట్లాడడానికి యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకొక 20 years తర్వాత చూస్తే అది తప్పితే అన్నిటికీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ చేంజెస్ జరుగుతున్నాయి. సో అంటే మీరు ఎలా ఎవాల్వ్ అయ్యారు అనుకుంటున్నారు సిన్స్ వినాయకుడు సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న సుందరాకాండ సినిమా టైం దాకా? సో దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ సినిమా, ఎవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ థియేటర్స్, ఎవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ ఆడియన్స్ మైండ్ సెట్. సో ఇంత ఎవల్యూషన్లో ఒక ప్రొడ్యూసర్గా మీరెంత ఎవాల్వ్ అయ్యారు? ఈ ఎవాల్వ్ అవ్వడానికి మీరు అంటే మీకు క్యాటర్ చేసిన థింగ్స్ ఏంటి? అంటే సో ఎలా అంటే, అదే మీరు అన్నట్టు చేంజెస్ ఉంటాయి కదా. ఫస్ట్ మేము మన కోడాక్ ఫిలిం యూజ్ చేసేవాళ్ళం, సో డిజిటల్గా అడాప్ట్ అయ్యాము. ఎగ్జాంపుల్ అదొక ఎవాల్వ్. అలా ప్రతి సినారియోలో, ప్రతి సెగ్మెంట్లో మేము ఎవాల్వ్ అయ్యే టైంకి ఇంకా మారిపోతుంది. సో ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ టు మ్యాచ్ అప్ థింగ్స్. సో బేసిక్లీ ఇప్పుడు మనకి వెబ్ సిరీస్ అనే మీ స్పెల్లింగే తెలియదు, నాకు, మన ఎవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ లెట్స్ సే ఒక 5 years లాజిక్ మాట్లాడదాం. మనం వెబ్ సిరీస్కి అలవాటు అయ్యే టైంకి మినీ సిరీస్ అన్నారు, మినీ సిరీస్ అయిపోయేటప్పుడు మైక్రో సిరీస్ అంటున్నారు ఇప్పుడు. So it is challenging for me or people like me who have traveled this many years. It is always tough to evolve. కాకపోతే ఇప్పుడు అంటే ఆడియన్స్ క్యాటరింగ్ అనేది, అలాగే అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ సెగ్రిగేషన్ అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. అవును, ఎందుకంటే వేరే మీన్స్ లేదు అప్పుడు, ఓన్లీ సినిమా ఒకటే మీన్స్ కాబట్టి. ఇప్పుడు ఒక కథ రాసినప్పుడు తెలుసో తెలియకుండా ఆడియన్స్ చూస్తారా చూడరా అనే ఒక బ్యాగేజ్ తోటి మనం జడ్జ్ చేయాల్సి వస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మేము వినాయకుడు అనుకో, ఇది ఆడియన్స్ చూస్తారా చూడరా అనేది అసలు సెకండరీ పాయింట్. అది ఆ జడ్జ్మెంట్ టోన్ ఉండేది కాదు. ఏంటంటే అరే ఈ కథ బాగుంది, ఈ ఎమోషన్ ఇలా వెళ్తుంది, ఓకే ఇది దీని స్ట్రాంగ్ పాయింట్, దీని పాయింట్ ఇక్కడ వీక్ ఉంది, అదే ఆలోచించాను. ఇప్పుడు ఒక భయం ఉంది, ఇది చూస్తారా చూడరా అంటే. ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ ద బడ్జెట్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ దట్ పీపుల్ ఇన్వాల్వ్డ్?
అదే పీపుల్ కి చాయిస్ ఉంది కాబట్టి మనం అలా ఆలోచించాల్సి వస్తుంది. నాట్ అబౌట్ ద పీపుల్ వాచింగ్ ద ఫిల్మ్ ఆర్ వ్యాలిడేటింగ్ ఇట్. అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెన్స్ అంటే ఉన్న సెలబ్రిటీస్ ఉన్న స్టార్స్ కానీ వాళ్ళ వల్ల ఆ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది అనుకుంటున్నారా, లేదు అంటే బడ్జెట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల? బడ్జెట్స్ budgets. వాళ్ళ వల్ల అనే ఈకో సిస్టమే అలా ఉంది అంతే. Okay, okay. ద హోల్ ఈకో సిస్టమ్ ఈజ్ ఇన్ దట్ సెన్స్. అంటే ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీవన్ ఈజ్ హ్యూమన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. స్టార్ అయినా హ్యూమనే, ప్రొడ్యూసర్ అయినా హ్యూమనే, రైటర్ అయినా హ్యూమనే. అందరికీ ఆ ప్రెషరు ఉంది ఈ ప్రాసెస్లో. అయితే ఇంతకుముందునే కాదు, ప్రజెంట్ కూడా ఒక సినిమాకి అవార్డులు వచ్చినాయంటే అదే రివార్డ్స్ వచ్చినాయంటే రివార్డ్స్ వచ్చినాయంటే డబ్బులు వచ్చినాయంటే అవార్డ్స్ రావు అనే ఒక చిన్న మిస్కాన్సెప్షన్ అనేది ఎన్నాళ్ళ నుంచో రన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు రుద్రవీణ సినిమా టైం కూడా అంత సినిమాకి అన్ని నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చినా కూడా కట్ చేస్తే అది కమర్షియల్గా ఆడలేకపోయింది ఆ టైంలో కూడా. అండ్ ఇప్పుడు కూడా చాలా సినిమాలు ఇప్పుడు రీసెంట్ మూవీస్ చూసుకుంటే మెయిలగన్, సత్యం సుందరం సినిమాని అంత అద్భుతం అని చెప్పేసి అంత ఆడియన్స్ బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నప్పటికి కూడా ఓటీటీలో థియేటర్స్కి వచ్చేటప్పటికి అది ఎందుకనో సరిగ్గా ఆడియన్స్ రీచ్ అవ్వలేకపోతుంది. సో దీనికి ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నారు ఒక ప్రొడ్యూసర్గా? అంటే ఐ విల్ టెల్ యూ, సత్యం సుందరం ఒక గుడ్ ఎగ్జాంపులే. బట్ సత్యం సుందరం నేను ఏమంటానంటే దాన్ని తెలుగులో తమిళ్లో అంతగా ప్రమోట్ చేయలేదు. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. అంటే దానికి రీచ్ పరంగా కూడా, అంటే నా అబ్జర్వేషన్ అది. మీరు అదే టైంలో వచ్చిన అమరన్, మన లక్కీ భాస్కర్ అవి ఆడినాయి కదా, మరి కరెక్ట్గా ప్రమోట్ చేశారు. అంటే దట్ వాజ్ వాళ్ళకి ఇంటెన్షన్ కూడా అనలేము, వాళ్ళ ఫోకస్ దీని మీద లేకుండేదని నా ఫీలింగ్ కంపారిటివ్లీ ఆ సినిమాకి. మీరు ఆ సినిమా కేస్ స్టడీ కదా. ఇప్పుడు అమరన్ అనుకోండి, ఆయనకి ఇక్కడ మార్కెట్ ఉంది అని తెలుసు, సో దాన్ని తగ్గట్టుగానే ప్రమోట్ చేశారు. సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా ఉండింది, సో మనకు మోర్ రిలేటబుల్ ఫ్యాక్టరీ ఉంది. సత్యం సుందరం ఏంటంటే కొంచెం డీప్ సినిమా లవర్స్కే కొంచెం ఎక్కుతుంది ఆ సినిమా, మోర్ ఆఫ్ కమర్షియల్ కంటే. వైడర్ ఆడియన్స్ లాజిక్లో మాట్లాడితే అది డెఫినెట్లీ మాస్టర్ పీస్, దాంట్లో డౌట్ లేదు. నేను మార్నింగ్ షో వెళ్ళాను ఆ సినిమాకి, నాకు ట్రైలర్ నచ్చింది, మార్నింగ్ షో వెళ్ళిపోయాను ఏం ఆలోచించకుండా అంతే. బట్ అందరూ అలా సినిమా చూడరు కదా, దే విల్ లుక్ ఫర్ కమర్షియల్ థింగ్స్. సో అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, లేదంటే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ పికప్, సో అంటే ఈ మీటర్స్ మీరు పెట్టుకుంటారా? లైక్ ఓకే, ఈ స్పెసిఫిక్ స్టోరీ లైన్, లేదంటే ఈ స్పెసిఫిక్ ఫస్ట్ హాఫ్లోనో లేదంటే వీటిల్లోనో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వుడ్ క్యాటర్ ద మాస్ ఆడియన్స్, దీస్ థింగ్స్ వుడ్ క్యాటర్ ద యూత్ ఆడియన్స్, ఇట్లా ఒక క్యాటరింగ్ కంపల్షన్ అయిపోయిందా అది? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిట్లలో నేను ఏ రోజు స్టార్తో సినిమా చేయలేదు ఇప్పటివరకు. అంటే డీసెంట్ బిగ్గర్ స్టార్ ఆర్ యాక్టర్, ఒక మీడియం రేంజ్ అవి కూడా చేయలేదు. సుందరకాండ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ దట్ జానర్. సో నా కథగా ఒక ఆడియన్గా నేను ఇప్పుడు మనం టీజర్ చూస్తే అరే ఇది ఏంటి, ఇది సూపర్ ఉంది అని ఎగ్జైట్, అలా నాకు ఆ కథగా నేను ఎగ్జైట్ అయినప్పుడే ఆ కథలో నేను ఇన్వాల్వ్ ఉన్నాను. అలానే సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు వినాయకుడు ఉంది, నాకు సింగిల్ లైన్లో చెప్పారు అంతే, ఒక ఫ్యాట్ అబ్బాయి, ఒక హాట్ అమ్మాయి, అరే ఇది ఎగ్జైటింగ్గా ఉంది, సో ఆయన పోస్టర్ చూపించాడు, ఒక 15 minutes స్టోరీ నరేట్ చేశాడు. సో అలా న్యాచురల్గా కాంటెంట్ పరంగానే, కానీ ఇందులో ఫస్ట్ హాఫ్లో ఈ మీటర్ ఉందా, సెకండ్ హాఫ్లో ఆ మీటర్ ఉందా అనేది ఐ కాంట్ లుక్ ఇట్. అలా అవసరం పడలేదు వినాయకుడు కానీ, విలేజ్లో వినాయకుడు పాఠశాల పడలేదు. బట్ ఇప్పుడు కరెంట్ సినారియోలో మీరు ఇప్పుడు చూస్తున్న ఓటీటీ ట్రెండ్స్ కావచ్చు, లేదంటే ఆడియన్స్ మైండ్ సెట్ కావచ్చు, లేదంటే ఉన్న థియేట్రికల్ రన్ టైం కావచ్చు. బట్ నేనేమంటానంటే అప్పుడు ఎలా చేశారో అది ఇంకా మోర్ వ్యాలిడేటెడ్ టుడే అని నేను అంటాను. సూపర్. ఓకే. అంటే ఎప్పుడైతే వినాయకుడు అలాంటి సినిమాలు, ఈవెన్ దో దేర్ ఆర్ స్టార్స్ ఆర్ మిడ్ రేంజ్ బడ్జెట్ ఫిలిమ్స్కి కూడా అది ఇంకా వ్యాలిడేటెడ్ ఈ కాలంలో. మేబీ 10 years బ్యాక్ మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్లో ఈ హై ఉందా, మనకు మినిమం సాంగ్స్ ఉన్నాయా, ఫైట్ ఉందా, 10-15 years బ్యాక్ వరకు నడిచాయి మనకి. ఐమ్ టెల్లింగ్, మామూలుగా ఇప్పుడు మనం కందిరిగా అంటే ఒక ఎగ్జాంపుల్, ఐ స్టిల్ రిమెంబర్ ఆ సినిమా. అది ఏంటంటే ప్యూర్ కమర్షియల్ ఫిలిం, దానికి కొన్ని ఫైట్స్ ఉన్నాయి, దానికి ఆ హైస్ ఉన్నాయి, టెంప్లెట్ ఫిలిం. సో నేనేమంటానంటే ఇప్పుడు అదంతా కష్టం ఇప్పుడున్న సినారియోస్లోకి, అక్కడి నుంచి ఎవాల్వ్ అయింది. మేబీ ఇదే కరెక్ట్ ప్రాసెస్ అనేది నేను నమ్ముతున్నా. ఇప్పుడు మేము వినాయకుడిని అయితే ఎలా అయితే మేము ఎగ్జైట్ అయ్యాము యాజ్ ఎ క్యారెక్టర్, ఎక్కడ ఫిట్ అవుతున్నాడు ఆర్టిస్ట్ అని. ఓకే, 20-30% డెఫినెట్లీ ఉంటాయి. కొన్ని కమర్షియల్ స్టార్ వచ్చినప్పుడు థింగ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ డిపెండింగ్ అపాన్ ది స్టార్ రేంజ్. కానీ కోర్ పరంగా వీఆర్ మోర్ గోయింగ్ టువర్డ్స్ యాక్చువల్లీ దట్ వే అనేది. ఓకే. సో ఫైన్ రాకేష్, అంటే టిల్ డేట్ అంటే ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ సెలెక్షన్లోనో, లేదంటే ఒక ప్రొడక్షన్, అంటే ఒక సబ్జెక్ట్ నమ్మడం విషయంలో మీరు తీసుకునే కేర్ ఇదంతా. బట్
ఇప్పుడు ఒక సినిమాని తీయడం కంటే కూడా సినిమాని రిలీజ్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ రైట్ నౌ. అంటే మీరు ఒక 10 years బ్యాక్ అలా ప్రాసెస్ ఎలా ఉండేది అంతా కూడా ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్కి కానీ లేదంటే నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడు అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న మెయిన్ చర్చ ఏంటంటే లీజ్ సిస్టమ్ అనేది కాకుండా షేరింగ్ సిస్టమ్ వస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది షేరింగ్ సిస్టమ్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు, లేదు లీజ్ కంటిన్యూ అయితేనే బెటర్ అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. సో అంటే మీకున్న మీకున్న నాలెడ్జ్ ఏంటి దీని మీద? అంటే అది సినిమాకి డిఫరెంట్గా మారుతుంటుంది. ఇట్ ఈస్ ఆల్ వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలకు ఒక బెనిఫిట్ ఉంటుంది, పెద్ద సినిమాలకు ఒక బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇన్ ఈకో సిస్టమ్. అది నడుస్తూనే ఉంటుంది. బికాజ్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు డిస్కషన్స్, డిబేట్స్ అనేవి వెరీ కామన్. ఇట్స్ లైక్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ఆ ప్రైస్ మార్జిన్ దగ్గరే కదా డిస్కషన్ జరిగేది. నాకు ఇలా అయితే మార్జిన్ తక్కువ వస్తుంది, అలా అయితే మార్జిన్ తక్కువ వస్తుంది అంటే. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ ఉంటారు. సో స్లోగా అది ఎవాల్వ్ అవుతుంది. థింగ్స్ విల్ ఆటోమేటికలీ సెటిల్ డౌన్ అకార్డింగ్లీ. ఎందుకంటే మల్టీప్లెక్స్ చైన్తో ఉన్న షేరింగ్ బేసిస్ అనేది సింగిల్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి ఎందుకని దాన్ని తీసుకురాలేకపోతున్నాం? చెప్పాను కదా, దాంట్లో ఉన్న కాస్ట్లు, దాంట్లో ఉన్న ప్రాసెస్, మల్టీప్లెక్స్ ఉన్న ప్రాసెస్, సింగిల్ స్క్రీన్కి ఉన్న ప్రాసెస్ వేరుగా. ఐ మీన్ ఇట్ ఈస్ డిఫరెంట్ రైట్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎలా ఉంటుంది, జనరలీ ఒకటో రెండో సినిమాలు ఇస్తారు. మల్టీప్లెక్స్లో దెర్ ఆర్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ విచ్ విల్ గో దేర్. సో యూ కాంట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్. ఓకే. సో అంటే ఎంతవరకు అది ఫీజిబుల్? అది ఒకవేళ ఇప్పుడు లీజ్ సిస్టమ్ అనేది పక్కన పెట్టేసి అది ఏరియాస్ని బట్టి మారుతూ ఉంటుందండి. ఓకే. సో అంటే కంప్లీట్గా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కష్టం అంటారా? నాకు అనిపించేది అయితే ఇట్స్ నాట్ ఈజీ. యా, ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళ ప్రాయింట్స్ వాళ్ళకు ఉంటాయి, థియేటర్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి మాకు ఫీడ్ అని అంటే, ప్రొడ్యూసర్ పాయింట్లో ఏముంటుంది, అసలు నేను సినిమా తీసి రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నాను అనే పాయింట్ ఆయనకు ఉంటుంది. నాకు 365 days ఫీడ్ రావట్లేదు కదా అని డిస్ట్రిబ్యూటర్ అంటాడు. ఇట్ ఈస్ ఎ బిజినెస్ సినారియో హియర్. అంటే బిజినెస్లో ఎవరికి నాకు ఆపర్చునిటీ సినారియో ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ఏమంటారు, కొంచెం కాంప్లికేటెడ్ అండ్ డిబేటబుల్ టాపిక్ అది. కొంచెం చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని మాట్లాడితే నాకు అసలు రిలీజ్ అవ్వడానికే కష్టంగా ఉంది కదా, నాకేం స్మూత్ రిలీజ్ లేదు కదా ప్రతి సినిమాకి అంటే. ఓకే, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమంటారు, మీరు సినిమాలు 365 days నాకు కరెక్ట్ ఫీడ్ దొరకట్లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక B2C సెంటర్ ఉంది, నాకేం ఫీడ్ వస్తుంది ఇండస్ట్రీ నుంచి అనేది పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ థింగ్. కూల్. అయితే రాకేష్, ఇంకొక పర్స్పెక్టివ్ అంటే మీరు మోర్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ మూవీస్ ఇవన్నీ కూడా మీరు తీసుకున్నారు కాబట్టి, అండ్ యూ హ్యావ్ టేస్టెడ్ సక్సెస్ యాజ్ వెల్ విత్ దిస్. సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక లాస్ట్ 5 years సినారియోస్ తీసుకుంటే కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో అంటే ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది క్యాటరింగ్ అనేది పక్కన పెట్టేస్తే, అయితే కంప్లీట్ కమర్షియల్ మాస్ బొనాన్జా మూవీస్కి వెళ్ళిపోతున్నారు, విచ్ విల్ క్యాటర్ అది మ్యాక్సిమం సెట్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్లుగాను. లేదు అంటే కనుక ఒక మోస్ట్ ఆఫ్ ఎమోషనల్ ఫిలిమ్స్కి వాటికి డ్రైవ్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని చెప్పేసి. బట్ ఒక కాన్సెప్ట్ ఫిలిం అంటే ఇప్పుడు వినాయకుడు అనేది ఒక ప్రాపర్ కాన్సెప్ట్ ఫిలిం, వేర్ ఒక స్టోరీ అనేది ఒక క్యారెక్టర్ చుట్టూ మాత్రమే కాకుండా ఒక అన్ని క్యారెక్టర్స్ త్రూ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ నూడిల్స్ క్యారెక్టర్ అమ్మాయి పేరేంటి, సోనియా. సో కృష్ణుడి క్యారెక్టర్ ఎంతైతే ఒక స్టోరీ ఉంటుందో, ఆ సేమ్ టైం సోనియా క్యారెక్టర్ త్రూ కూడా అంతే స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ తరహాలో ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ అనేవి మంచి తగ్గుతూ వస్తున్నాయి. సో దానికి రీజన్ ఏంటంటున్నారు? అప్పుడున్న డెఫినెట్లీ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ థింగ్ హియర్. కాన్సెప్ట్ ఫిలిమ్స్కి దీనికి డిఫరెన్స్. అప్పుడు మనకు 15-20 years బ్యాక్ ఏంటంటే, సినిమా ఈజ్ ద ఓన్లీ చాయిస్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. ఇన్ సిటీస్ ఆల్సో, లెట్స్ సే ఇన్ హైదరాబాద్ ఆల్సో 2005 to 2010 అంటే ఈ పబ్ కల్చర్ అవి కూడా లేదు. హార్డ్లీ 2008 ఇఫ్ ఐ రిమెంబర్. అప్పుడు స్లోగా స్టార్ట్ అయినాయి. సో అది కూడా బేగంపేటలో ఉండేది, తర్వాత ఇక్కడ టచ్ అవన్నీ ఉండేటివి. స్లోగా దట్ ఈస్ ఆల్ ఎవాల్వ్ అయినాయి 2008-10. దట్ ఈస్ వన్ ఆఫ్ అంటే చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది సినిమానే ఉండేది మనకి. సో స్లోగా ఎవరు యాక్సెప్ట్ చేసినా చెప్పిన IPL అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. IPL అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మన సమ్మర్ అయిపోయింది, పెద్ద డిస్రప్టర్ అనాలి. అందుకే అండి పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో ఇంత ఛాలెంజింగ్ సినారియోలో సినిమా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం తీస్తే వాడిని థియేటర్కి తీసుకురావాలంటే చాలా టఫ్ సినారియో. సో బ్యాకింగ్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత గారి సినిమా మొన్న వచ్చింది, శుభం. ఇప్పుడు శుభం లాంటి సినిమా మైనస్ సమంత, ఇట్స్ నాట్ ఈజీ టు మార్కెట్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అదే అంటున్నా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొజిషనింగ్ చేయలేం కదా. ఇప్పుడు ఇన్ని థింగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, నేను అన్నది పీపుల్కి చాయిస్ ఉంది. ఇప్పుడు లైఫ్ బ్యాండ్స్ కల్చర్ ఉంది మన దగ్గర తెలుగుది. లాస్ట్ 3 to 5 yearsలో ఇట్ హ్యాస్ గాన్. సో ఒక ఫ్రైడే ఈవినింగ్ నేను సినిమాకి వెళ్ళాలా, లైవ్ బ్యాండ్కి వెళ్ళాలా? 20 years బ్యాక్ సినిమా తప్పితే వేరేది లేదు, సినిమాకే వెళ్ళేవాడిని నేను. సో చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పుడు అందులో మనము బెస్ట్ వాడికి ఎగ్జైటింగ్ చేయాలి అంటే మార్కెటింగ్ బెస్ట్ మార్కెటింగ్ ఉండాలంటే నాకు ఎండార్సింగ్ ఉండాలి. సో తన లాంటి వాళ్ళు ఎండార్సింగ్ చేసినప్పుడు శుభం లాంటి దానికి ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. సో అది వన్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ అంటున్నాను కాన్సెప్ట్ ఫిల్మ్ చేసిన. ఎందుకంటే రీసెంట్ మూవీస్ కూడా వాజ్ ఇంటరాక్టింగ్ విత్ రాజ్ కొండ. సో మల్లేశం, టూ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, మల్లేశం కానీ ఏ టైమ్ మెట్రో కానీ. బట్ ఆయన మూవీ 23 వచ్చే టైంకి దెర్ వాజ్ నో ఆడియన్స్ ఇంటరాక్షన్ ఫర్ ద ఫిల్మ్. అట్ ద సేమ్ టైం దెర్ వాజ్ నో రీచ్. ఆయన చెప్పిన ఒకటే థింగ్ ఏంటంటే దెర్ వాజ్ నో స్టార్ పుల్ ఫర్ ద ఫిల్మ్. స్టార్ పుల్ అనేది లేకుండా ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఆయన చాలా అంటే ఇంక నేను విసిగిపోయానండి, నేను ఇంత మించి ఏం చేయలేను. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ అ స్టార్ ఇన్ ద ఫిల్మ్ ఐ కాంట్ క్యాస్ట్ స్టార్ ఇన్ ద ఫిల్మ్. అది ఒక చిన్న సినిమా, నేను ఒక స్టార్ని పెట్టుకుని ఆ బడ్జెట్లో నేను తీయలేను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సినిమా పుష్ చేయడం కోసం చెప్పి ఒక స్టార్ నేను తీసుకుని రాలేదు. స్టార్ వెహికల్ లేదు నాకు. అదే సో మ్యాచ్ అవుతుంది కదా మేము ఇద్దరం చెప్పింది. సో అందుకే అండి దట్ అలా వచ్చినప్పుడు ఏమన్నా సపోర్ట్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్. నేను ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మనం దాన్ని డీప్గా వెళ్ళినట్టు ఒక 10 ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి ఇప్పుడు పీపుల్కి. ఇప్పుడు కాఫీ షాప్ కల్చర్ అనేది హార్డ్లీ ఉండేది అప్పట్లో. ఇప్పుడు కాఫీ షాప్ కల్చర్ అని ఉంది. దే ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ 2-3 hours ఇన్ కాఫీ షాప్. సినిమాకి వెళ్ళే బదులు అక్కడ స్పెండ్ చేస్తున్నారు. సో పబ్ కల్చర్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, అలా. సో ఇప్పుడు రాకేష్, ఇప్పుడు అంటే ఇవన్నీ డిబేట్స్ కంటే కూడా బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే టికెట్ రేట్స్ అండ్ పాప్కార్న్ రేట్స్ అని చెప్పేసి అది నెవర్ ఎండింగ్ డిబేట్ అది. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏమో లేదు అది హయ్యర్ కాస్ట్ ఉంటున్నాయి కాబట్టి మేము థియేటర్లకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేది. జనాలు థియేటర్లకు వస్తుంటే కూడా దీస్ ఆర్ ద మినిమల్ రేట్స్ వీ కెన్ ఆఫర్ అని చెప్పేసి పీవీఆర్ లాంటి సంస్థలు కానీ లేదంటే వాట్ ఎవర్ ద మేజర్ క్యాటరింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా వాళ్ళు చెప్పేది. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దీనికి ఒక మ్యాక్సిమం పాసిబిలిటీ ఏంటి? వెర్ ఇస్ ద కట్ త్రూ పాయింట్ అంటే ఏం చెప్తారు దానికి? లెట్స్ సే ఒక 20 రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, ఒక 100 ఐటమ్స్ ఉంటాయి. కొన్ని ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తక్కువ ప్రైస్ ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బేకరీయో రెస్టారెంటో ఏదో అలా అట్లీస్ట్ ఫ్యూ ఐటమ్స్ బడ్జెట్ ఐటమ్స్ ఏమన్నా పెడితే. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను 100 రూపాయలకి నాకేం దొరకదా ఇక్కడ అనే ఫీలింగ్ రాకూడదు కదా ఆడియన్ అనేవాడికి. 500 రూపాయలు పెట్టేవాడికి నువ్వు 500 రూపాయలు కేటర్ చేస్తున్నావు. సో లెట్స్ సే ఆ థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు పీవీఆర్ కానీ ఏఎంబి కానీ పీవీఆర్ సూపర్ప్లెక్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. 750 రూపీస్ 850 రూపీస్ ఉంటుంది టికెట్. అది అఫోర్డ్ చేయగలిగేవాడికి 850 ఓకే, నేను ఓకే. 350 రిక్లైనర్ అఫోర్డ్ చేస్తున్నాడు, 250 వాడు 250 కొనుక్కుంటున్నాడు. మరి ఇక్కడ ఎందుకు అలా లేదు? అలాంటి థింగ్స్ ఏమన్నా చేస్తే మేబీ ఇట్ వుడ్ బి ఐడియల్. అంటే ఇప్పుడు ఒక మిడ్ క్లాస్ పర్సన్ వచ్చినప్పుడు హీ షుడెంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ దేర్. అమ్మో నేను ఖర్చు పెట్టలేను ఇక్కడ అని వాడు రాగడం భయపడి మానేస్తున్నాడు కదా. అట్లీస్ట్ అదే ఇప్పుడు ఇదే పాప్కార్న్ని ఓకే నువ్వు సైజ్ తగ్గించినప్పుడు ఇదో 100 రూపీస్కో 150 రూపీస్కో. అందుకే ప్రసాద్స్కి మీకు వచ్చే క్రౌడ్ వేరుంటారు. దట్స్ ది అడ్వాంటేజ్ వీ ఆల్వేస్ హ్యావ్ విత్ ప్రసాద్. ఇంకా తక్కువే అనుకోండి, ఐ డోంట్ నో ఇప్పుడు పెరుగుంటుంది ఆబ్వియస్లీ రేట్. ఐ స్టిల్ రిమెంబర్ 80-100 కొన్నట్టు బాగా గుర్తుంది. 150 ప్యాకేజ్ ఉండేది కూల్ డ్రింక్ ప్లస్ పాప్కార్న్, ఇప్పుడు ఇది 170. బట్ మరి వీడు బయట 500-400 అమ్ముతున్నాడు కదా. అది నేను అనేది అట్లీస్ట్ కొన్ని డిబేట్స్ కూడా అయ్యాయి. అండ్ అట్ ద సేమ్ టైం కోర్ట్ కేసెస్ వేయడం కూడా జరిగింది. ఢిల్లీ కోర్టు వాళ్ళకి పీవీఆర్కే సపోర్ట్ చేస్తుంది. అంటే వాడి ఇష్టం, అది వాడు అమ్ముకుంటున్నాడు, ఇంట్రెస్ట్ ఉంటే వాడి పాయింట్ కరెక్టే. బట్ లాజిక్ అంటే బిజినెస్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ 2-3 బడ్జెట్ ఐటమ్స్ ఉండాలి కదా ప్రతి దాంట్లో ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు అన్ని 350 రిక్లైనర్ పెడితే పోవాడు కదా సినిమాకి ఎవడం. సో నువ్వు 20-30 రిక్లైనర్స్ పెట్టి మిగతా 150-200 నార్మల్ సీట్స్ పెడుతున్నారు. సేమ్ వే యూ గివ్ సంథింగ్ ఫర్ పీపుల్, యూ ట్రై టు ఆఫర్ సంథింగ్. సో ఇది ఒక నైస్ సజెషన్. అంతే కదా, గెస్ట్ వచ్చినప్పుడు వాడికి ఏదో ఒకటి ఆప్షన్ మీరు ఇస్తే. సార్ ఇప్పుడు ఐ టెల్ యూ ఇంకా సింపుల్, మనకి కర్రీ పఫ్స్ అనేది వెరీ పాపులర్ థియేటర్లో. అది 100 రూపీస్కి అట్లీస్ట్ వాడికి ఒక ఆప్షన్ ఉంది కదా అంటాడు. ఎంతసేపు పాప్కార్న్ ఉందంటే ఓకే లెట్ హిమ్ సెల్ పాప్కార్న్ ఫర్ హయ్యర్ రేట్. నీకు ఇంకొక చాయిస్ ఇచ్చాడు కదా వాడు. అఫ్ కోర్స్ పాప్కార్న్ కూడా తక్కువ ప్రైస్ ఉండాలని మనకు ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ చాయిస్ టు ది గెస్ట్, అంతే. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ రాకేష్, ఇంకొక పాయింట్. సో ఇప్పుడు అంటే ఈ ఓటీటీస్ అనేది ఇప్పుడు మోస్ట్లీ ఓటీటీస్ అనేవి దే ఆర్ లైక్ కమాండింగ్ ద ఫిలిం రైట్ నౌ. అది బికాస్ ఆఫ్ అంటే ఇది మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఇండివిజువల్ చాయిసెస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్. ఇది మ్యూచువల్ ఉంటుంది. అయితే ఈ కమాండింగ్ అనేది రిలీజ్ డేట్స్ విషయంలో చాలాసార్లు మైనస్ కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక థియేటర్ ఒక డేట్ పెట్టేసి
స్లాట్ ఇది మాకు ఫలానాకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఒక మీ సుందరకాండ సినిమాకి మేము అర్జెంటుగా చేసేయాలి, మీరు ఒక అట్లీస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ రిలీజ్ చేసేయండి అని చెప్పేసి ఫోర్స్ చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో అయితే దానికి కొంతమంది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ ద ఓటీటీస్. అసలు ఓటీటీ వెళ్ళకండి, అంతకుముందు శాటిలైట్కి ఎలా అయితే ఒక పీరియడ్ టైం వరకు శాటిలైట్ నడిచి తర్వాత ఎలాగ డల్ అయిందో, సో ఓటీటీస్కి ముందే వెళ్ళి అమ్మేసుకోకుండా మీరు ప్రాపర్గా అయినా ప్లాన్ చేసుకోండి, లేదనుకుంటే కనుక కంప్లీట్గా ఓటీటీకి వెళ్ళిపోండి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి ఈ విషయంలో, అండ్ హౌ ఏ ప్రొడ్యూసర్ కెన్ బి సేవ్డ్, అండ్ ప్రొడ్యూసర్కి అథారిటేటివ్నెస్ అనేది ఓన్లీ ఆ రిలీజ్ డేట్ వరకే ఉండాలా, లేదంటే ఓటీటీస్తో ఒక మొత్తం కౌన్సిల్ లాగా, లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్, లేదంటే ప్రొడ్యూసర్ టీం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ 4 వీక్స్ ఓటీటీ విండో అనేది 8 వీక్స్ ఓటీటీ విండో చేయడానికి పాసిబిలిటీస్ ఏంటి? ఎందుకంటే తమిళనాడు ఆల్రెడీ ఎడిటెడ్, తెలుగులో అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అదే అండి, అగైన్ ద హోల్ ఈకో సిస్టమ్ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అవుతుంది ఇది. దట్ ఈస్ వన్ పాయింట్. బట్ మీరు అన్నట్టు ఓటీటీ ఉంది కదా అంటే లాస్ట్ 22, 23, 21 ఆ టైంలో ఓటీటీస్ గట్టిగా కొనేటప్పటికి తెలియకుండా బడ్జెట్ కంట్రోల్ లేకుండా పోయింది ఓవరాల్గా. వీ కాన్ బ్లేమ్ ఎనీ వన్, హీరో, డైరెక్టర్ ఎవరని ఏం లేదు, ఓవరాల్ ఈకో సిస్టమ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరిని బ్లేమ్ చేసినా డబ్బు ఖర్చు పెట్టాల్సింది ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ ఆ సిచ్యువేషన్ అక్కడ కంట్రోల్ తెచ్చుకోవాలి టు అన్ ఎక్స్టెంట్, అట్లీస్ట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోస్కి. సో తెచ్చుకోవాలి. అండ్ నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను, ఏది ఓటీటీ మీద డిపెండ్ అవ్వద్దంటే అట్లీస్ట్ ఒక బిగ్గర్ ఫిల్మ్స్ వాళ్ళు ఎలాగో కొంటారు కదా వచ్చి, స్మాల్ టు మీడియం రేంజ్ ఫిల్మ్స్ ఓటీటీ డిపెండ్ అవ్వకుండా ఉంటేనే ఒక విధంగా బెటర్. ఇట్ ఈస్ అగైన్ కేస్ టు కేస్. ఇప్పుడు ఆ హీరోకి ఒక మిడ్ రేంజ్ హీరో ఉంటే ఆ హీరోకి ముందు సినిమా హిట్ పడింది అనుకోండి, వాళ్ళే వస్తారు కదా, ఓకే వస్తారు, హిట్ పడింది కాబట్టి నేను కూడా నా కథకి ఈ హీరో సెట్ అవుతాడని చేస్తాను. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయింది ఆ హీరోది, మళ్ళీ నాకు ఓటీటీ రాడు కదా. సో నాకు ఓటీటీ వచ్చినా రాకపోయినా హౌ ఐ బ్యాలెన్సింగ్ అనే కంట్రోల్ నా దగ్గర ఉండాలి. ట్రూ. ఎందుకంటే చాలా మంది వచ్చే కొంత మనీ అంటే ఎంతో కొంత 30%, 40% సేవ్ అవుతుంది వెళ్ళి అనవసరంగా మిగతా మొత్తం ప్రోడక్ట్ని చంపేస్తున్నాం కదా. మీరు అన్నట్టు స్లాట్ వాళ్ళు చెప్పినప్పుడు విని. సో అగైన్ నేను ఓటీటీస్ రాంగ్ కాదు ఇక్కడ. ఓటీటీస్ వాళ్ళకి ఇప్పుడు వారానికి నెలకి 4 వారాలు ఉంటాయి, వాటికి 4 స్లాట్లే ఉంటాయి కదా ఫర్ అన్ సింపుల్ అండర్స్టాండింగ్. సో 4 స్లాట్లలో ఒక సలార్ లాంటి పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, 2 వారాలు వాడు వేరేది పెట్టినంటాడు, మనకి ఇంకా 2 స్లాట్లే ఉన్నాయి కదా. సో నేను ఒక చిన్న ఆర్టికల్ నేను రైటప్ రాసుకున్నాను 52 Fridays అని. సో ఈ వాడికైనా ఇదే 52 Fridays వర్తిస్తుంది. సో దట్ వీ షుడెంట్ ఫర్గెట్ దట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. వాడికి కూడా ఉన్నాయి 52 Fridays కదా ఓటీటీ ఉన్నా కూడా. సో వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్ రాకేష్? ఇప్పుడు సుందరాకాండ తర్వాత ఒక ట్రావెల్ బేస్డ్ ఫిలిం ఒకటి ఏదో చూస్తున్నాము, నచ్చింది ఒక స్క్రిప్ట్. పాఠశాల సీక్వెల్? అలాగే పాఠశాల సీక్వెల్ కాదు, ఒక స్లైట్ మైథాలజీ టచ్ తో, వెరీ స్లైట్. అదొక మదర్ సన్ ట్రావెల్ లాగా అలాంటిది ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్ది. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ టేక్ షేప్ అప్. సో గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పటిదాకా మీరు ఫాలో అయిన పద్ధతులు వేరు, అంటే పద్ధతులు వేరు ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఫాలోయింగ్ ఇప్పుడు టిల్ పాఠశాల కానీ ఇవన్నీ. సో ఇప్పుడంతా కూడా మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది, మోడర్న్ పారామీటర్స్ క్రియేట్ అయ్యాయి ఇవన్నీ కూడా. సో అంటే మీరు ఆల్రెడీ అడాప్ట్ అవుతూనే వచ్చారు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు నాట్ 2025 కుడ్ బి 2030కి ఇలా ఒక గోల్లా పెట్టుకొని, సో మీ బ్యానర్ని ఈ లెవెల్లో తీసుకెళ్లాలనో, లేదంటే మీ బ్యానర్ త్రూ ఇన్ని నెంబర్ ఆఫ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదంటే వెంచరింగ్ ఇంటూ ద ఓటీటీ లేదా వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ, ఈ థాట్ ప్రాసెస్ కూడా ఏమైనా ఉందా? ఓటీటీ అనేది డెఫినెట్లీ ఐ హ్యావ్ దట్ ప్లాన్. బట్ ఏంటంటే ఓటీటీ అగైన్ ఇట్స్ అ ప్రాసెస్ ఓరియంటెడ్, చాలా పేషెన్స్ ఉండాలి దానికి. అంటే ఒక్కొక్కసారి 3 months పట్టొచ్చు, 30 months కూడా పట్టొచ్చు ఒక ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ వర్టికల్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు లుక్ ఇంటూ. సినిమాలే చేయాలని, దట్ గివ్స్ మీ ద ఎక్సైట్మెంట్. సో సినిమాలు అంటే మోస్ట్లీ అంటే ఇలాగే మిడ్ రేంజ్ ఫిల్మ్స్ అనా, లేదంటే కొంచెం పెద్ద సినిమాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అగైన్ సినిమా హ్యాస్ టు డిసైడ్ దట్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఎవరికైనా ఎంత పెద్ద చేయాలనే ఉంటుంది అందరికీ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గుడ్ కాంటెంట్ కొంచెం మన కంట్రోల్లో ఉండే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్. థ్యాంక్ యూ రాకేష్, అండ్ కంగ్రాట్స్ అగైన్ ఫర్ ద అవార్డ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే మీలాంటి కంటెంట్ ప్రొడ్యూసర్స్, అంటే వై ఐఎమ్ కాలింగ్ యూ కంటెంట్ ప్రొడ్యూసర్స్, బికాస్ యూ బిలీవ్ ఇన్ కాంటెంట్ మోర్ దెన్ స్టార్స్, మోర్ దెన్ ఎనీవన్. యూ బిలీవ్డ్ ఇన్ కాంటెంట్ సిన్స్ ద ఇనిషియల్ డేస్, అండ్ నౌ ఈవెన్ సుందరాకాండ కూడా వెన్ ద టీజర్ వాజ్ రిలీజ్ ఇట్ వాజ్ డీసెంట్. అంటే శ్రీదేవి తీసుకొచ్చి మళ్ళీ అసలు ఒక
ఆవిడ్ని అంటే మామూలుగా రీఎంట్రీ ఇచ్చినప్పుడు అందరినీ కూడా ఏదో ఆంటీ క్యారెక్టర్స్ ఏదో ఇస్తే మీరు మళ్ళీ హీరోయిన్గానే పెట్టారు చూడండి. సో ఇట్ వాజ్ లైక్ అంటే ఆవిడ రోల్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు, బట్ స్టిల్ షీ వాజ్ సీన్ లైక్ ఎ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్. సో అది డిగ్రేడింగ్ చేయకుండా యూ గేవ్ హ్యావ్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిలిం. సో అది కొంచెం నచ్చింది అనమాట. అండ్ ఆబ్వియస్లీ లుకింగ్ ఫార్వర్డ్ నారోహిత్ గ్రాండ్ రీఎంట్రీ యాజ్ వెల్. ఆబ్వియస్లీ భైరవంతో ఇచ్చారు, బట్ ఇది కొంచెం మోర్ రోహిత్ గారి తర్వాత ఫస్ట్ అనుకున్న క్యారెక్టర్ ఆవిడే స్టేజ్ లోనే. ఓకే. దాని తర్వాతే దాని చుట్టూ వచ్చింది, వచ్చారు అందరూ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫిల్మీ ఫోకస్.